హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖకు చెందిన సమగ్ర శిక్ష నుంచి 729 నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 7వ తరగతి లేదా ఎటువంటి విద్యార్హత లేని వారి నుంచి కూడా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అక్టోబర్ 15వ తేదీలోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు లేదు. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. మేము చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో మీరు ఇంతవరకు జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తాజాగా రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన వారు అక్టోబర్ 15వ తేదీలోపు అప్లికేషన్ అనేది స్థానిక ఎంఈఓ ఆఫీస్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ అప్లై చేసినటువంటి వారి యొక్క లిస్ట్ అనేది అక్టోబర్ 16వ తేదీ నాటికి ప్రిపేర్ చేస్తారు. ఆ తర్వాత ఏపీసీఎస్ ఆఫీస్కి అక్టోబర్ 17వ తేదీ నాటికి పంపించడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా అప్లై చేసిన వారి అందరి యొక్క లిస్ట్ కూడా అక్టోబర్ 18 నాటికి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ముందుకు ఈ లిస్ట్ అంతా కూడా అక్టోబర్ 21వ తేదీ నాటికి పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ లిస్ట్ అనేది ఏపీసీఓఎస్ చైర్మన్కి అక్టోబర్ 22వ తేదీ నాటికి పంపిస్తారు. అలాగే ఎంపికైన వారు అక్టోబర్ 22వ తేదీన జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుందని మనకు ఒక షెడ్యూల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 729 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టైప్ 3 మరియు టైప్ 4 కేజీబీవీల్లో ఖాళీ ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం అర్హులైనటువంటి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఇందులో 352 టైప్ 3 కేజీబీవీలు ఉన్నాయి. అలాగే 145 టైప్ 4 కేజీబీవీలు కూడా ఉండడం అయితే జరిగింది. వీటిల్లోనే ఖాళీలు అయితే భర్తీ చేస్తున్నారు. టైప్ 3 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో 547 వేకెన్సీస్ ఉంటే టైప్ 4 కేజీబీవీల్లో 182 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 729 వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇందులో అన్ని రకాల ఉద్యోగాలు కూడా నాన్ టీచింగ్ ఉద్యోగాలు, అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. హెడ్ కుక్ అనేటువంటి పోస్టులు అనేవి టోటల్గా 48 పోస్టులు ఉన్నాయి. అవి టైప్ 3 కేజీబీవీల్లో అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే అలాగే టైప్ 3 కేజీబీవీలో అసిస్టెంట్ కుక్లు అనేవి 263 పోస్టులు ఉన్నాయి. డే లేదా నైట్ వాచ్ ఉమెన్ పోస్టులు అనేవి 95 వేకెన్సీస్ ఉన్నాయి. స్కావెంజర్ ఉద్యోగాలు 78 ఉన్నాయి. స్వీపర్ ఉద్యోగాలు 63 ఉన్నాయి. టోటల్గా 547 టైప్ 3 కేజీబీ పోస్టులు అనేవి టైప్ 3 కేజీబీవీల్లో భర్తీ అయితే చేస్తున్నారు. అలాగే టైప్ 4 కేజీబీవీల్లో ఉన్నటువంటి పోస్టులు చూసుకుంటే టోటల్గా 182 వేకెన్సీస్ ఉన్నాయి. వీటిల్లో హెడ్ కుక్ పోస్టులు అనేవి 48 ఉన్నాయి. అసిస్టెంట్ కుక్ పోస్టులు 76 ఉన్నాయి. చౌకీదార్ ఉద్యోగాలు 58 అయితే ఉండడం జరిగింది. మరి ఈ వేకెన్సీస్ యొక్క లిస్ట్ అనేది మనకి జిల్లాల వారీగా కూడా ఇవ్వడం అయితే జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా టైప్ 3 కేజీబీవీలు ఉన్నాయి. టైప్ 4 కేజీబీవీల్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. వాటిల్లో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళంలో 36, పార్వతీపురం మన్యం జిల్లాలో 25, విజయనగరం జిల్లాలో 55, విశాఖపట్నంలో 7, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 28, అనకాపల్లి జిల్లాలో 21, ఏలూరు జిల్లాలో 6, కాకినాడ జిల్లాలో 13, ఎన్టీఆర్ జిల్లాలో 4, పల్నాడు జిల్లాలో 96 వేకెన్సీస్ ఉన్నాయి. బాపట్ల జిల్లాలో 4, ప్రకాశం జిల్లాలో 52, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 14, చిత్తూరు జిల్లాలో 15 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే తిరుపతిలో 3, వైఎస్ఆర్ కడపలో 43, అన్నమయ్య జిల్లాలో 78, శ్రీ సత్యసాయి జిల్లాలో 44, అనంతపురంలో 71, నంద్యాలలో 63, కర్నూలులో 51 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 21 డిస్ట్రిక్ట్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క వేకెన్సీస్ లిస్ట్ అనేది మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. పోస్టుల వారీగా కూడా జిల్లాల వారీగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థినులు మాత్రమే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పోస్టులకు సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ ఉద్యోగాలకి జూలై 1, 2024 నాటికి 42 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం. అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్తో కలిపి 47 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి
10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలుపుకుంటే 52 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్ క్యాండిడేట్స్‌కి 45 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, అలాగే స్వీపర్, స్కావెంజర్ ఉద్యోగాలకు ఎటువంటి విద్యార్హత అవసరమైతే లేదు. మరి విద్యార్హత లేని వారికి ఎలా ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తారంటే వారికి సంబంధించినటువంటి స్కూల్స్‌లో ఉన్నటువంటి రికార్డ్ షీట్స్, టీసీలు, అలాగే ఆధార్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్ ఆధారంగా వారి యొక్క ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నవారు డే లేదా నైట్ వాచ్మెన్ ఉద్యోగానికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఒక డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఉంటుంది. దాని ఆధ్వర్యంలో ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మెంబర్గా ఉంటారు. అలాగే ఎడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ అనేవి వారు మెంబర్ కన్వీనర్గా ఉంటారు. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వారు మెంబర్గా ఉంటారు. గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కూడా మెంబర్గా ఉండడం అయితే జరుగుతుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఈ ఉద్యోగాల ఎంపికలో ఉంటుంది. ఈ యొక్క కేజీబీవీలు అనేవి గర్ల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కనుక మనకి రోస్టర్ పాయింట్స్ ప్రకారం ఉమెన్ క్యాండిడేట్సే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏవైతే పోస్టులు పర్టికులర్ కేటగిరీ అభ్యర్థులకు, కమ్యూనిటీ అభ్యర్థులకు కేటాయించారో వారితోనే భర్తీ చేస్తారు. ఒకవేళ వారు లేకపోయినట్లయితే ఎలా భర్తీ చేస్తారనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎస్టీ క్యాండిడేట్ అభ్యర్థి లేకపోతే ఎస్సీ క్యాండిడేట్తో భర్తీ చేస్తారు. వారు కూడా లేకపోతే బీసీ, ఓసీ అలా ఒక ఆర్డర్ ప్రకారం భర్తీ అయితే చేస్తారు. ఒకవేళ ఎస్సీ కేటగిరీ అభ్యర్థికి కేటాయించినటువంటి పోస్టుకు అక్కడ ఎలిజిబిలిటీ ఉన్నవారు లేకపోతే ఎస్టీ కేటగిరీ అభ్యర్థితో ఆ పోస్ట్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది. వారు కూడా లేకపోయినట్లయితే తర్వాత బీసీ వాళ్ళకి, వారు కూడా లేకపోయినట్లయితే ఓసీ వాళ్ళకి అవకాశం అయితే ఇస్తారు. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ అని అర్థం అన్నమాట. మరి ఇక్కడ రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఏం చేస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. సెలక్షన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ దోస్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద హ్యాబిచుయేషన్ వేర్ ఇన్ ద కేజీబీవీస్ ఆర్ లొకేటెడ్ అని చెప్పారంటే కేజీబీవీ ఎక్కడైతే లొకేట్ అయి ఉంటుందో అక్కడ నివసిస్తున్న వారికి ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారంటే ఆ స్థానిక మండలం అభ్యర్థికి ఇవ్వడం అయితే జరుగుతుందని ఇవ్వడం అయితే జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి చూస్తే టైప్ 3 మరియు టైప్ 4 రెండు కేజీబీవీల్లో ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగాలకి కూడా 15,000 రూపాయల చొప్పున శాలరీ అయితే ఇస్తారు. ఏపీసీఓఎస్ ద్వారా ఈ శాలరీ అనేది క్రెడిట్ చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు. 18 నుంచి 42 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చని ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ద లోకల్ క్యాండిడేచర్ ఆఫ్ ది ఇండివిజువల్ షల్ బి ఫైనలైజ్డ్ యాజ్ పర్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆధార్ కార్డు ఓన్లీ అని చెప్పారు. అంటే ఆధార్ కార్డులో ఉన్నటువంటి వివరాల ఆధారంగా ఆ అభ్యర్థి స్థానిక వ్యక్తి కాదనేది మనకి డిసైడ్ చేస్తారు. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా తహసీల్దార్ ఏదైతే ఇస్తారో అది కూడా కన్సిడర్ అయితే చేయడం జరుగుతుందని ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్లో ముఖ్యమైన వివరాలన్నీ కూడా. అలాగే ఈ పోస్టులకి ఎలా అప్లికేషన్స్ ఫిల్ చేయాలనేది కూడా ఒకసారి అయితే చూద్దాము. ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అనుకునేవారు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. అన్ని రకాల ఉద్యోగాలకి కూడా ఒకే విధమైనటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఇక్కడ తెలుగులోనే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది కాబట్టి సింపుల్గానే ఫిల్ చేయొచ్చు. ముందుగా అభ్యర్థి పేరు అయితే అంటే మీ యొక్క సర్టిఫికెట్లో ఉన్న దాని ప్రకారం ఇక్కడ ఎంటర్ చేయాలి, అంటే రాయాల్సి ఉంటుంది. తర్వాత తండ్రి లేదా భర్త పేరు, ఆ తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు, పుట్టిన తేదీ, వయస్సు, కులము, స్థానిక మండలము, స్థానిక గ్రామము, స్థానిక జిల్లా, విద్యార్హతలు, అలాగే దరఖాస్తు చేస్తున్నటువంటి కేజీబీవీ రకం, అంటే మీరు టైప్ 3కి అప్లై చేస్తున్నారా లేదా టైప్ 4కి అప్లై చేస్తున్నారా అనేది కూడా అందులో రాయాలి. దరఖాస్తు చేస్తున్నటువంటి కేజీబీవీ పేరు కూడా మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తు చేస్తున్నటువంటి పోస్ట్ పేరు కూడా మీరు రాయాల్సి ఉంటుంది. దయచేసి దరఖాస్తు చేసిన పోస్ట్ పేరు స్పష్టంగా రాయాలని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఏ రకాల పోస్టులు అయితే ఉన్నాయో వాటికి సంబంధించి స్పష్టంగా రాయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఏ పోస్ట్కి వాళ్ళు అప్లై చేశారో తెలుసుకోగలుగుతారు. అలాగే మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఇంటి నెంబరు, వీధి, గ్రామం పేరు, మండలం పేరు, జిల్లా పేరు, పిన్ కూడా ఇందులో నింపాల్సి ఉంటుంది. తర్వాత మీ ఫోన్ నెంబర్ అనేది నింపాలి. అలాగే ఈ ఉద్యోగాలకి అప్లై చేసేటప్పుడు మీ ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, విద్యార్హత
విద్యార్హతల సర్టిఫికేట్ల యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా జతపరచాల్సి ఉంటుంది. దరఖాస్తులో ఇక్కడ దరఖాస్తుదారుకు సంబంధించినటువంటి సంతకం అయితే పెట్టుకోవాలి, అంటే మీ సైన్ అయితే పెట్టాలి. ఏ తేదీని మీరు సంతకం ఈ యొక్క అప్లికేషన్ మీద పెట్టారనేది ఇక్కడ నింపాల్సి ఉంటుందన్నమాట. ఇలా ఈ ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ అనేది నింపి అప్లికేషన్ అనేది స్థానిక ఎంఈఓ ఆఫీస్లో సబ్మిట్ అయితే చేయాలి. చాలామందికి డౌట్ ఉంటుంది, మీ యొక్క మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పరిధిలో ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా లేదా ఏ కేజీబీవీలో వేకెన్సీ ఉందా లేదని తెలుసుకోవాలంటే మీ స్థానిక జిల్లా పేపర్లలో కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు అనేవి విడుదల చేస్తారు. లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళి మీకు అక్కడ ఏ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, ఏ కేజీబీవీలో వేకెన్సీస్ ఉన్నాయనేది సమాచారం అయితే అడిగి తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా ఆంధ్రప్రదేశ్లో 749 కేజీబీవీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.